Then urges Krishna to enlighten Anjaneya. Upon seeing Rukmini, Anjaneya realizes it is none other than Sita. With the help from Rukmini Devi, he also realizes that Krishna is indeed the Supreme Being who descended as Rama in an earlier Yuga, Treta Yuga. So the message here is that God is the same person, whether it is Lord Rama or Lord Krishna in different yugas. So that is the essence of this whole Okay, enjoy. సుస్వాగతం. భూలోకమున శ్రీవారు క్షేమమేనా? వారికేమయ్యా వైనతేయ. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అష్టభార్యా సమేతుడై బృందావనం అందరిది, గోవిందుడు అందరి వాడేనని ప్రబోధిస్తూ చక్కగా తమ కర్తవ్యం నిర్వహిస్తున్నారు. స్వామి లేకునను నీ అండ ఆ వైకుంఠము ప్రశాంతంగానున్నదే. నా వంటి మహాబలశాలి అయిన అంతరంగిక రక్షకుడు ఉండటం వలనే శ్రీవారికి కీర్తి ప్రతిష్టలు, ఆ వైకుంఠానికి ఒక ప్రత్యేకత ఏర్పడినవి. నీవింత మహామకుడవైనను నీలో ఈ సుమంత గర్వం కూడా లేదు సుమా. ఒకవేళ ఆవగించంత అహం ఉన్నను అది నీ వంటి వీరునికి అవసరం కూడా. బాగుగా సెలవిచ్చిరి. నాదొక మనవి. ఈ కృష్ణావతారంలో ధర్మ సంస్థాపన కొరకు యుద్ధము వచ్చిన ఎడల నా శక్తిని భక్తిని నిరూపించే అవకాశం ఇవ్వవలసిందిగా స్వామికి మనవి చేయండి మహర్షి. తప్పక గరుత్మంత. స్వామికి నీ విన్నపం వెంటనే తెలియచేసి నీకు మంగళహారతి పట్టించే పూచి నాది. తమరి దయ. మరి వస్తా. ఎక్కడికి అని అడుగురాదనుకో. స్వామి కార్యమా స్వకార్యమా? స్వకార్యమే. నాగజాతిని పూర్తిగా నిర్మూలిస్తానని నాడు నా తల్లికి నేను చేసిన ప్రతిజ్ఞానుసారం రోజుకొక నాగుని సంహరించవలె. సెలవు మహర్షి. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. మునీంద్ర మునీంద్ర, నన్ను రక్షించండి స్వామి. ఎవరమ్మా నీవు? నేనొక నాగకన్యను. నాడు నాగులతో గరుత్మంతుడు చేసిన నియమం ప్రకారం అతనికి ఈనాడు ఆహారం కావలసిన వంతు నాది వచ్చినది. నాకు ఆశ్రయం ఇచ్చి నా ప్రాణాన్ని కాపాడండి స్వామి. లే తల్లి, త్రిలోక సంచారిణి కనుక నిన్ను ఆదుకునే నాథుడి జాడ మాత్రం తెలుపగలడు. ద్వారకలో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయించు, నీకు తప్పక శుభం కలుగును. ధన్యురాలిని. నారాయణ నారాయణ.
ఈ యశోద తల్లి పెట్టి కోరుముద్దలు తినే వేళలో ఈ పరధ్యానం మేళ మాధవ. చెప్పమందువా అమ్మ, నీవు నా చిన్ని వయసులో చెప్పిన శ్రీరాముని కథ జ్ఞాపకం ఉన్నదా? ఆనాటి రామావతారంలోని అనుబంధములే నేడు నన్ను ఆకట్టుకున్నవి. నా కోసం భక్త ఆంజనేయుడు రామా రామా అంటూ విలపిస్తున్నాడమ్మా. అందుక ఈ పరధ్యానము. జగన్నాటక సూత్రధారివి, నీకు తెలియని ధర్మమేముంది? ఏదో ఒకనాడు జీవాత్మలన్నీ పరమాత్మలో కలవలసిందే. ఎన్నటికైనా భక్తుడెన్నడు భగవంతుని చేరవలసిందే. తథాస్తు తల్లి, తథాస్తు. నాగిని, ఇదే నీకు నా అభయం. లెమ్ము. నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను మా నాగజాతిని కాపాడండి స్వామి. సత్యే ఉన్నచో నీ ప్రాణానికే పెద్ద ముప్పు. వింటివి కదా, నీ ఉనికి మా రాణివాసంలో కొందరికి అనుమానం, మరికొందరికి ఆందోళనదాయకం. కనుక నీవు గంధమాదన పర్వతం పైనున్న భక్తాంజనేయుడిని ఆశ్రయించు. నీకే ప్రాణాపాయము ఉండదు. ధన్యోస్మి. శుభం.